బంగారము, డబ్బు, సంపద, అనేకమైనటువంటి ప్రాపర్టీస్, పలుకుబడి, పెద్ద హోదా కలిగినటువంటి గొప్ప సంపన్నులు ఈ భూప్రపంచంలో ఉన్నారు. అలాంటి వారు ఒకవేళ దుఃఖిస్తే, ఏడుపు వస్తే, చింతిస్తే ఒక్కసారిగా కూలిపోయే అవకాశం ఉంటుంది, నిరాశ చెందే అవకాశం ఉంటుంది. అలాంటి వారికి ఈ డబ్బు, హోదా, పలుకుబడి పైకెత్తలేదు. ఒకవేళ వారు పాపం చేస్తే, అంటే అపరాధం చేస్తే, వారు అలానే చనిపోతారు, అంటే అపరాధము చేత చచ్చిపోతారు. ఒక మాట దేవుడు చెప్తున్నాడు సూటిగా, మనము అపరాధముల చేత చచ్చిన వారమై ఉంటే దేవుడు కరుణా సంపన్నుడే ఉండి మనల్ని బ్రతికించాడు. ఆ వచనాన్ని చూద్దాం. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. 4వ వచనము, 5వ వచనము, 6వ వచనం చదువుదాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములో కనపరచు నిమిత్తము. హల్లెలూయా. ఇందులో అద్భుతమైన మాట ఏమిటంటే, బంగారము, డబ్బు, సంపద కలిగినటువంటి ఈ సంపన్నులు ఎంతో మంది ఉన్నారు, కానీ వారందరికంటే మిన్న అయినటువంటి సంపన్నుడు, గొప్ప అయినటువంటి సంపన్నుడు, ఉత్తమమైన సంపన్నుడు ఎవరంటే యేసు. ఆయన కరుణా సంపన్నుడై ఉండి అపరాధముల చేత మనం చచ్చిపోని వారు ఉంటే అలాంటి వారిని బ్రతికించాడు. మన పాపమునకు పరిహారం చెల్లించాడు ఉచితముగా. మనల్ని తన రక్తము చేత కొనుక్కున్నాడు. ఈ భూప్రపంచంలో ఎందరైతే సంపన్నులుగా ఉన్నారో వారు పాపము చేస్తే ఖచ్చితంగా వారి జీవితాలు అక్కడితో అంతమైపోతాయి, నరకానికి పోతారు. ఒకవేళ యేసును అంగీకరించకపోతే నరకానికి పోవాల్సిందే. కానీ నా దేవుడైన యేసు ప్రభువు వారు కరుణా సంపన్నుడు. డబ్బు, నగలు ఇవన్నీ కూడా ఆయన ధరించకపోయినా యేసయ్య కరుణా సంపన్నుడై ఉండి నా కోసము తన యొక్క ప్రాణాన్ని ఇచ్చాడు. నీ కోసము తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఈ భూప్రపంచంలో ఉన్న వారందరి కొరకు ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన కరుణా సంపన్నుడై ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న సంపన్నులు దుఃఖముతోనూ, చింతతోనూ, వ్యాధితోనూ, బాధతోనూ వారి జీవితాలు ఒకవేళ గడుపుతుంటే యేసు అనే సంపన్నుడు ఉన్నాడు. ఆయన కరుణా సంపన్నుడు. పాపమును, శాపమును తీసివేయుటకు వచ్చినటువంటి కరుణా సంపన్నుడు జీవితాన్ని మారుస్తాడు. అయితే ఈ లోకంలో ఉన్న సంపన్నులకు రక్షణ లేకపోతే ఎలా? దేవుని వాక్యంలోనే సెలవిస్తుంది, ఒక యవ్వనస్తుడు, సంపన్నుడుగా ఉన్నటువంటి యవ్వనస్తుడు అన్నీ చేస్తాడు, కానీ తన యొక్క డబ్బును పంచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు శిష్యులు అడుగుతారు, ఇలాంటి వారు రక్షించబడడం అసాధ్యమే కదా, ఇలాంటి వారు ఎలా రక్షించబడతారు, దేవుళ్ళలోకి ఎలా వెళ్తారు, దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశిస్తారంటే అన్నాడు దేవుడు. యేసు ప్రభువు అన్నారు, మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతున్న మాట, ఆయనకు సమస్తము సాధ్యమే. ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడైనటువంటి దేవుణ్ణి, యేసుని ఎరిగి బ్రతికేద్దాం, జీవితాన్ని గడిపేద్దాం. మన జీవితాలు ఒకప్పుడు అపరాధముల చేత చచ్చిపోతే యేసు ప్రభువు వారు తన ప్రేమ చేత, కృప చేత బ్రతికించారు. స్వర్గాన్ని మనకిస్తున్నారు. దేవునికి మహిమ కలుగుతారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. జీవం గల యేసుక్రీస్తు ప్రభువా, నీవు కరుణా సంపన్నుడు. దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా ఉచితంగా మాకు వైద్యం చేస్తావు, ఆదరిస్తావు. కష్టంలోన ప్రభువా ఆదుకుంటావు. వెండి బంగారం చేత కాదు కానీ నీ నామం చేత మా జీవితాన్ని రక్షించావు. అందుని బట్టి నీకు వందనాలు తెలుపుకుంటూ యేసు నామములో అడిగి వేడి పొందుకున్నాము పరమ తండ్రి. ఆమేన్.